హీరో వారు సమర్పిస్తున్న హీరో హెచ్ఎఫ్ డిలాక్స్ BS6 వేరియంట్. సో ఇది ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మన ఛానల్లోనికి ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకున్నట్టయితే, సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ యొక్క దీని యొక్క రివ్యూ చూద్దాం. హీరో వారు సమర్పిస్తున్న హీరో హెచ్ఎఫ్ డిలాక్స్ వేరియంట్. సో ఇది మా బాబాయ్కి గిఫ్ట్గా ఇచ్చారు. సో రిటైర్మెంట్ మోపులో కొన్ని దాదాపుగా ఇవాళకి 7 days అవుతుంది. దీని యొక్క లైటింగ్ చూసినట్టయితే హలోజన్ లైట్ వాడారు. ఇక్కడ హీరో లోగో ఉంది. సో BS6 అన్నిటికీ వస్తుంది. సో సైడ్ ఇండికేటర్స్ లైట్ కూడా ఇవి కూడా హలోజన్ లైటే వాడారు. దీని యొక్క టైర్స్ కూడా ఈసారి ట్యూబ్లెస్ ఇచ్చారు అప్గ్రేడ్గా. సో బ్యాక్ టెయిల్ లైట్ చూసినట్టయితే ఇది హాలోజన్ లైటే వాడారు. సో LED లైట్ అయితే వాడితే బాగుండు. సో సైడ్ ఇండికేటర్స్ కూడా సేమ్ అంతే. సో ఇక్కడ హీరో లోగో ఉంది. సైడ్ ఇండికేటర్స్ లైట్ కూడా సేమ్ అదే హాలోజన్ లైట్ వాడారు. సో ప్రీవియస్లీ దాంతో పోలిస్తే ఈసారి హెచ్ఎఫ్ డిలాక్స్ సేమ్ అప్గ్రేడ్స్ తోటి కొంచెం వచ్చింది. అది ఫ్యూల్ ఇంజెక్స్ తోటి. సో ఈసారి పెట్రోల్ ట్యాంక్ చూసినట్టయితే 9.6 లీటర్స్ తోటి ఉంది. ఆల్రెడీ 1.25 ఆల్రెడీ రిజర్వ్ తోటి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రోగ్రామ్డ్ FI అని రాస్తుంది. ఇక్కడ పవర్ స్టార్ట్తో లభిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే హెచ్ఎఫ్ డిలాక్స్ ఉంది. సో మీరు ఒక డిలాక్స్లో ఫీల్ కావాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ i3S టెక్నాలజీ ఉంది. దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ చూసినట్టయితే ఇది బ్రేకింగ్ సిస్టమ్ అనేది IBSతో లభిస్తుంది, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ తోటి. సో ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూసినట్టే 130 mm డ్రమ్ బ్రేక్తో లభిస్తుంది. ఇక్కడ IBS అని రాస్తుంది చూసారా, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని. సో దీని యొక్క సస్పెన్షన్ చూసినట్లయితే టెలిస్కోప్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వ్ వాడారు. సో యథావిధిగా ప్రీవియస్లో ఏం వాడారు సేమ్ అదే వాడారు. ముందుగా చెప్పాల్సింది దీని యొక్క ఇంజన్. సో హీరో వారి ఇంజన్ చాలా బాగుంటాయి. సో మంచి మైలేజ్తో ఉంటాయి ఇంజన్స్. సో దీని యొక్క ఇంజన్ టైప్ చూసినట్టయితే 97.22 cc లభిస్తుంది. మ్యాక్సిమం పవర్ వచ్చినట్టయితే 7.9 bhpm 8500 rpmతో లభిస్తుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చినట్టయితే 8.5 Nm/తో పాటు 6000 rpmతో లభిస్తుంది. దీని యొక్క గేర్ చూసినట్టయితే పొజిషన్ చూసినట్టయితే 4 బ్యాక్ సైడేనండి. సో నాకు ఈసారి అయితే ఇది రబ్బర్స్ అయితే చాలా క్వాలిటీతో ఇచ్చారు. సో హెచ్ఎఫ్ డిలాక్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీని యొక్క సస్పెన్షన్ చూసినట్టయితే 2 steps అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వ్ వాడారు. సో దీన్ని మనం అడ్జస్టబుల్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఫుట్ రేస్ ఇచ్చారు. సో చాలా బాగుంది. సో ఇక్కడ చూసినట్టయితే టైర్స్ అండి. సో టైర్స్ కూడా బాగున్నాయి. సో ప్రీవియస్లీ దాంతో పోలిస్తే ఇప్పుడు టైర్స్ అప్గ్రేడ్ అని చెప్పారు. సో ట్యూబ్లెస్ తోటి. సో హీరో వారికి ట్యూబ్లెస్ టైర్స్ అనేవి రావడం చాలా అంటే చాలా బెటర్గా ఉంటాయి. సో నాకు తెలిసిన వాటికి ప్రీవియస్లీ హెచ్ఎఫ్ డిలాక్స్ అయితే ఊరికే పంచర్లు అయ్యేటి. సో స్పెండర్ ప్లేస్ కూడా ఊరికే పంచర్ అయ్యి. సో ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఫేస్ చేయలేదు. సో ఇక్కడ చూసిన కౌలు చూసినట్టయితే చాలా స్టాండర్డ్ క్వాలిటీతో ఇచ్చారు. సో ఆల్రెడీ పేరులోనే ఉంది కదా డిలాక్స్ అని. సో ఇక్కడ చూసినట్టయితే సైలెన్సర్ అండి. సో సైలెన్సర్ తోటి నేను ప్రీవియస్లో ఉన్న బైక్ స్పెండర్ ప్లేస్ కానీ హెచ్ఎఫ్తో పోలిస్తే సో కాలు చెప్పు అనేది ఆల్రెడీ మనం వేసుకునే షూస్ కానీ సో కాలేటి అంత హీట్ ఉండేది. సో ఇప్పుడు దీనికి మఫ్లర్ లాగా ఇచ్చారు. సో చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. నాకు ఈసారి నచ్చిన విషయం ఏంటంటే వీటి యొక్క రబ్బర్స్ అండి. సో మంచి క్వాలిటీ ఇచ్చారు. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇంకో అప్గ్రేడ్ విషయం ఏంటిదంటే సో ఇక్కడ చూసినట్టయితే బ్రేకింగ్ అండి. సో బ్రేకింగ్కి ఇంజన్కు బొటనీలు తగిలినప్పుడు సో అక్కడ కాలేది. సో ఆ పాయింట్ని వీళ్ళు క్యాచ్ చేసుకొని సో ఈసారి దానికి ప్రొటెక్ట్గా ఇచ్చారు ఇది. సో ఇంజన్కు దానికి కాలు తగలకుండా. ఈసారి చూసినట్టయితే సో కిక్ రాడ్ ఇచ్చారు. ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ తోటి. ఇక్కడ ప్రోగ్రామ్డ్ FI అని రాసింది, ఫ్యూయల్ ఇంజెక్షన్ అన్నట్టు. సో ఇక్కడ చూసినట్టు పవర్ స్టార్ట్ ఉంది. అది టూల్ బాక్స్ కిట్ అండి. ఇక్కడ క్యాథలిటిక్ కన్వర్టర్ ఉంది. సో BS6 పొల్యూషన్ అనుసారంగా సో తక్కువ పొల్యూషన్ కావడానికి సో ఇక BS6 వారు ఈ క్యాథలిటిక్ కన్వర్టర్ అమర్చారు. సైడ్ స్టాండ్స్ కూడా బాగున్నాయి. సో మెయిన్ స్టాండ్ ఇది. సో ఇది చూసినట్టయితే సో ప్రీవియస్ క్వాలిటీతో పోలిస్తే ఇది చాలా బాగుంది. సో గట్టిగా ఉంది. సో సీట్ కూడా చాలా పెద్దగా ఉంది. ముగ్గురు కూర్చునే వారి టైప్లో ఉంది. బట్ ఇద్దరే కూర్చోవాలి, లేకుంటే ఖచ్చితంగా ఫైన్ పడుతుంది. కరెంట్ బిల్లు కన్నా ఎక్కువ వస్తున్నాయి ఫైన్లు ఈసారి. సో ఇక్కడ చూసినట్టయితే సెల్ఫ్ స్టార్ట్ ఉంది. i3S టెక్నాలజీ ఉంది. సో i3S టెక్నాలజీ అంటే సో చాలా బాగుంటుంది. హీరో వారిది టెక్నాలజీ. ఇక్కడ చూసినట్టయితే హారన్ లైట్, సైడ్ ఇండికేటర్ లైట్,
పాస్ స్విచ్, ఇక్కడ చూసినట్టయితే సైడ్ స్టాండ్, ఇక్కడ i3s టెక్నాలజీ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇది టోటల్లీ డిజిటల్ మీటర్ అయితే కాదు, ఇది ఎనలాగ్ మీటరు. కొంచెం డిజిటల్ మీటర్ ఇచ్చి ఉంటే బాగుండు. ఇక్కడ న్యూటోమీటర్ ఉంది. ఇక్కడ ఇంజన్కి ఏం కాకుండా ఇంజన్ వార్నింగ్ స్విచ్ ఉంది, ఇది ఇంజన్కి ఏమైనా చూపుతుంది. పాస్ స్విచ్ ఉంది. ఇక్కడ లో ఫ్యూయల్ వార్నింగ్ కూడా ఉంది. సో సైడ్ ఇండికేటర్స్, ఇక్కడ చూసినట్టయితే హీరో లోగో ఉంది. సో నాకైతే సీట్ అయితే చాలా పెద్దగా ఉంది, వెడల్పుగా ఉంది. మీరు కనుక కొంచెం స్పెండర్ప్లస్ తోలి వాళ్ళు ఉంటే సో కొంచెం అప్గ్రేడ్ కావాలనుకుంటే సో దీనికి అప్గ్రేడ్ కావచ్చు హెచ్ఎఫ్ డీలక్స్కు. సో నాకు ఈసారి నచ్చిన పాయింట్ అనేది ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు వీళ్ళు. సో ట్యూబ్లెస్ టైర్స్ చాలా బాగుంటాయి. సో ఎప్పటి నుంచో అనుకునే వాటిని సో స్పెండర్ప్లస్ కానీ దీనికి ఆల్రెడీ ట్యూబ్లెస్ ఇవ్వాలని. ఆల్రెడీ వేరే బైక్స్లో కూడా ట్యూబ్లెస్ ఇస్తుంటే దీనికి మాత్రం ట్యూబ్లెస్ రాకుండా పోయింది. సో ఈసారి ట్యూబ్లెస్ ఇచ్చారు. సో ఇక్కడ గ్రాఫిక్స్ కూడా బాగుంది. సో ఇక్కడ హెచ్ఎఫ్ డీలక్స్ అని వేరియంట్ కూడా ఉంది. కానీ సో నాకు ఈసారి ఇవి కౌల్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఎడ్జెస్ కౌల్స్ ఇవి చాలా స్మూత్గా ఉన్నాయి, షార్ప్గా. సో నాకు హీరో వారి సమర్పిస్తున్న విషయాలలో సో వారి యొక్క ఇంజన్స్ అండి, సో మైలేజ్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటాయి. సో నాకు కనుక మీరు కనుక 100cc కనుక దీనికి స్పెండర్ప్లస్ కొంచెం అప్గ్రేడ్ కావాలనుకుంటే సో తీసుకోవచ్చు. కొంచెం ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది. సో గిఫ్ట్ రూపంగా ఇంకా స్టిక్కరింగ్ కూడా దీనికి అలాగనే ఉంది, మీరు అప్గ్రేడ్ కావచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోలో దీని యొక్క మైలేజ్, దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి నేను దీన్ని పంపిస్తాను. సో దీన్ని ఎందుకు ఆన్ చేయట్లేదు అంటే ఇంకా మా బాబాయ్ వచ్చి ఇంకా దీన్ని తీసుకెళ్ళలేదు. సో అందరం ఒక్కసారి కూడా స్టార్ట్ చేయలేదు తను. సో తను వచ్చినాక దీన్ని గిఫ్ట్ రూపంగా ఇవ్వాలనుకున్నాము మేము అందరము. సో మా పిన్ని పేరు మీద ఇచ్చాము, పేరు కూడా బైక్ తీసుకున్నాము. ఒక్క నిమిషం గైస్, మన ఛానల్లోనే మైక్రోమాక్స్ మొబైల్ గివ్ అవే ఉంది. సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో ఉండండి. సో వారికి నేను కాల్ చేసి దీన్ని గివ్ అవే ఇస్తాను. మీరు ఒక 100cc కొంచెం అప్గ్రేడ్ వెహికల్ కావాలంటే చాలా బాగుంటుంది. సో కొంచెం నాకు హైట్ ఉంటాయి కాబట్టి కొంచెం బ్యాక్ పెయిన్ లెక్క వచ్చింది. దీని యొక్క మైలేజ్ విషయానికి వచ్చినట్టయితే స్టార్టింగ్ వెహికల్ కండి. సో స్టార్టింగ్ వెహికల్ మైలేజ్ అని కొంచెం తక్కువనే ఇస్తుంది, 57 ఇస్తుంది. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఏందో మనం తర్వాత తెలుసుకుందాం వీడియోలో. సో నెక్స్ట్ చాప్టర్ కోసం రెడీగా ఉండండి. మీ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.